ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవి గువ్వ ఛానల్. ఎట్లున్న దోస్తులు మంచున్నారా? మేమైతే మంచున్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియో ఎవరైతే మొదటగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. అస్సలకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే కన్న తల్లి వేరే వారితో వెళ్ళిపోతే పార్ట్ 4 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది దోస్తులు, ఏమనుకోకండి. మీరు పార్ట్ 5 కావాలో వద్దో కామెంట్ చేయండి దోస్తులు. అసలు వ్యూస్ వేస్తలేవు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దోస్తులు. కొంచెం వ్యూస్ వస్తేనే కదా మాకు చేయాలని ఉంటుంది. మిమ్మల్ని అడిగిన ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరు, చూసి వెళ్ళిపోతున్నారు దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే, ఇక్కడ ఎవరో మీ చుట్టాలు ఉన్నారని తీసుకొచ్చిన ఒక్కళ్ళు కూడా కనిపించలేరేందిరా? నా పాపను వదిలేసి వచ్చిన, ఏం చేస్తుందేమో నా పాప. నా కోసం వెతుకుతురు కావచ్చు మా అమ్మ వాళ్ళు. రే, ఏం సప్పుడు ఎత్తలేవేంద్రా? మరి ఇప్పుడు వెళ్ళిపోతావా నీ పాప గురించి? వెళ్ళిపోతే వెళ్ళిపో, నీ ఇష్టం. నేను బలవంతంగా నేను ఇక్కడ ఉండమనే అనట్లేను, నీకు ముందే చెప్తున్నా. అతింత పానం ఇటింత పానం పెట్టుకునేది ఉండకు. అతింత పానం ఇటింత పానం పెట్టుకునేదాన్ని ఎత్తి నీతో అట్టనారా? ఎందుకు రగట్లా ఎత్తున్నావు? సరే పా, మరి ఇంకా కొంచెం దూరం అయితే మా చిన్న మూల ఊరత్తది. అక్కడ ఈ రోజుకుండి రేపు ఇట్లా సిటీకి వెళ్ళిపోదాం. మనని ఎవరైనా లెంకిరనుకో ఫస్ట్ మా చిన్నమ్మల ఇంటికే వస్తారు వాళ్ళు. ఎట్లరా మరి? ఇక్కడ ఉంటే డౌట్ రాదా వాళ్ళకి? మనం ఇయ్యాలనే వెళ్ళిపోదాం సిటీకి, ఓకేనా? ఏదైనా గుళ్ళో చూసి పెళ్లి చేసుకుందాం. సరే బంగారం, నువ్వు ఎట్లా అంటే అట్లనే. అట్లా కాదు బంగారం, ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిని వెళ్ళిపోదాం. నైట్ నుండి నడుస్తూనే ఉన్నావు నా కోసం. బైక్ తీసుకురా అంటే డౌట్ వస్తుందని తీసుకురాకపోతే చూడు ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో. నాకైతే కాళ్ళని లాగుతున్నాయి రా. సరే బంగారం, మెల్లిమెల్లిగా నడువు, వెళ్ళినాక కాళ్ళు నొక్కుతా కానీ. సరే రా, వెళ్దాం పద. నాకు చాలా ఆకలి అవుతుంది, నైట్ నుండి ఏం తినలేను కదా. అగో, ఏంది బిడ్డ గట్లేడ పడుతుంది? మీ అమ్మ ఎటువైంది? ఇంట్లోనే ఉంటుంది, బాత్రూమ్ ఉంది కావచ్చు బిడ్డ. బయటకు రాలేదు మీ అమ్మ. ఏడకేడకు అయ్యో బిడ్డ, మీ అమ్మ ఎటు పోతుంది? మీ అమ్మ లేదు మీ అమ్మ లేదు అంటున్నావు, ఇంట్లోనే ఉంటుంది బిడ్డ. అగో, ఇది బయట లేదు ఇంట్లో లేదు, ఎటువైంది అన్నట్టు. నాకు ఎందుకు భయం పడుతుంది. అత్తగారి ఇంటికైతే పోదు, పిల్లని ఇడిసి ఎటైనా పోయిందంటే దోత్తులు ఇంటికైందా? అయినా గింత పొద్దుగల పోదే. వామ్మో, నాకేదో తేడా కొడుతుంది, నాకెందుకు భయం పడుతున్నది. నేను రమ్మన్నానా బిడ్డను నా ఇంటికి? ఏడకు బిడ్డ, ఏడకు, నువ్వు ఏడకు. సాయి పోతుందా బిడ్డ? తాగేవుదా నువ్వు? ఏటు పోతుంది బిడ్డ? మీ అమ్మ ఉన్నదా? మీ చాయ్ పోతుందా? మరి అందులోకి దోశలు ఉన్నాయి, మరి తీసుకొచ్చినావా నువ్వు? తెచ్చిన బిడ్డ, తాగేవుదా నువ్వు? అది నాకు ఫోన్ చేసి అడిగాను, ఒక మాట్లాడకొచ్చిందో. ఒక మాట చేయనైతే ఇద్దాం. హలో వదినా, అంత మంచిదేనా? మంచిగా ఉన్నారా? ఏం చెప్తున్నారు? అన్న కూర ఏందా వదినా? చాయ్ తాగిర్రా? నా మనమరాలు ఏం చెప్తాంది? నేనే ఇవాళ వచ్చి చూసిపోతా అనుకుంటున్నా. అవునా వదినా? అయ్యో, నా బిడ్డకి ఇట్లా వచ్చిందా? ఇంట్లో లేదు, నా మనమరాలు ఒక్కతే ఉన్నది. నేను ఇంకా అల్లూరు దగ్గరికి వచ్చింది అనుకుంటున్నా. అగో, ఏంది? నా కూడా నా ఇంటికి రాలే. అత్త నాకు చెప్పపో, నా కొడుకు నా మనమరాలు సేట్ ఎందుకు వస్తుంది? నా కోడలికి ఏమైంది అసలు? ఏమో వదినా, పొద్దు నుంచి కనిపించలేదు, పిల్ల ఒకడే ఏడ్చుడు ఏడుతుంది. అగో, ఎటు పోతుంది? మీ ఇంటికి పంపించినాం, ఎటు పోయిందో ఏం కథను అంటే మీకు వెళ్ళాలా, మాకెట్లా వెళ్తుంది? మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నంగనాచలేక నాన్నే అడుగుతున్నావా? నా కోడలు ఎటువైంది, నా బిడ్డ ఎటువైంది అనుకుంటా. అయ్యో వదినా, గట్లంటో. నేను ఏదో అడుగుతూ ఉంటే ఉన్నదని చెప్పు, లేకుంటే లేదు. గట్ల తిట్ట పడుతుంది నన్ను. మరి ఏందదినా? పిల్లనేం మీడుంటుందంటే తల్లేమో నా దగ్గర ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒకటన్నా అర్థం లేని పర్థం లేని మాటలు. సరే తీవదినా. అయినా ఇది ఎటువైంది? అగో, ఇది ఎటువైంది? నా కాలు చేతులు ఆడతలేవు కదా. అయ్యో, నా రాత బీడువడ గిట్లున్నది. ఫస్ట్ టైం అట్లా వేసి, ఎప్పుడేమి ఇట్లా వేసి కొంపీసంతో వీకిందేంది? ఫోన్ చేసి గట్లా మాట్లాడే. ఎటువైంది ఏం కథ? నా కోడలు పిల్లని ఇష్టపెట్టి ఎటు పోతుంది? ఇన్ని రోజులలో ఎప్పుడు గిట్లా కాదే, ఇప్పుడు గిట్లా అయిందేంది?
నాకేమో కాలు చేతులు ఆడతలేవు, నా కొడుకు ఏమని చెప్పాలా నేను ఇప్పుడు, నా కోడలు ఎట వేయందట అని చెప్పన్నా, నా రాత సల్లా ఉండా. పుట్టక ఒక పిల్ల పుట్టింది. ఆగు, ఇది గిట్లా బాధపడుతుంది, దీన్ని చూస్తే సంతోషం అవుతుంది నాకైతే. ఆగు, ఏమైందత్తమ్మ గట్లున్నావు డల్గా? ఎవరేమన్నారు నిన్ను? ఏ కొడుకు తిట్టే ఏ కోడలు తిట్టింది నిన్ను? వాళ్ళ నత్తతోటి గిట్నే మాట్లాడతారా అని? ఊర్లో ఏ కోడళ్ళు ఉన్నారా, నా కోడళ్ళే ఉన్నారా? గిట్లా మాట్లాడుతున్నావు, ఏమైంది అత్తమ్మ, ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు అని అడుగుతారా? ఏమైంది అత్తమ్మ, ఏ కొడుకు తిట్టే ఏ కోడలు తిట్టే అని మాట్లాడుతున్నావేంది? మట్టి బాగా వచ్చిందా లేకుంటే ఏమైంది నీకు? కొంచెం కూడా భయం లేకుండా పోతుంది నేనంటే. ముసలంటే భయపడాలన్నట, అది వీకెండ్. సరే అత్తమ్మ, ఏమైంది అత్తమ్మ బాధపడుతున్నావు? ఇగో మీ ఆడలు కనిపించలేదు అట్నే, పిల్లి ఉందట కానీ మీ ఆడలు లేదట. ఇగో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఇప్పుడు ఇటు వచ్చిందా వదిన అని ఫోన్ చేసింది. ఏవో పిల్లి ఇక్కడ ఉంది, ఆ తల్లి గాడుంటుందా అని బెదిరించింది. నాకు ఫస్ట్ తెలిసి ఏం ముద్దుదానా, అది అక్కడ ఏమన్నో లవ్ చేసింది, అంతటి ఫోన్ మాట్లాడు, అందుకే అటే పోయింది ఊకే. నీ కొడుకుని ఎర్రే పుష్పం చేసి పీకింది, నీ మనమరాలు రోడ్డు మీద పడ్డది పో. అవును అత్తమ్మ, ఎటువైందట మరి? చెప్పకుండా చేయకుండా గట్లా పోతే పిల్ల బతికెట్లా? పిల్ల ఒక్కతే ఉండదా, చాంతి పిల్ల పాలు తాగేదా, ఏడదిగా? ఏమన్నా ఉంటే చెప్పిపోవాలి కానీ గిట్లా చెప్పకుండా పోతే ఏమన్నట్టు అసలు? నా కోడలైతే గసుంటది కాదే, కానీ ఎటువైందబ్బా? ముద్దుదానా అదోతో ఉన్న పట్టుకొని వీకిందే, ఇంకా దాని మీద నమ్మకం పెట్టుకుంటే పిల్లని సైట్ వీకినా కానీ. అగో గీ ముసలి ఎందుకు బాధపడుతుంది? అబ్బాయి బాధపడేమో కానీ మత్తు సంతోషం అయితే నాకైతే. ఊకే గెలుకుతుంది అబ్బా నన్ను, బక్కవుడా కట్టపుల్ల కట్ట అంటున్నావు అనుకుంటా, దీన్ని పోయి గెలుకుతా ఇప్పుడు నేను. ఏమైందమ్మా, తిన్నది అరగలేదా మరి? కక్కురు దొడ్డికి పెట్టిందా? గట్లున్నావు, ముఖమంతా దివాలు తీసినట్టు అయింది. ఊక బాత్రూంలో కురుకుతున్నావు ఏంది? లేకపోతే జ్వరం గిట్లా వచ్చిందా, లేకుంటే నీ ముసలోడు గిట్లా కొట్టిండా నిన్ను? ఈ పోర మంచిగా అడిగిండిగా, దానికి హాలినట్టు అవుతుంది. చీకును నీ పోరానికి నా వారెత్తే, మా బాధ మేముంటే నీ బాధ నీకు వచ్చిందేందిరా? అబ్బా అదంతా కోపమే. నీ కోపం వస్తుందా ఇప్పుడు? మమ్మల్ని గెలికినప్పుడు మాకెట్లా కోపం వస్తుంది? నన్ను బక్కపుల్ల అన్నప్పుడు నాకెట్లా అనిపిస్తుంది? మొద్దున్నావు మరి, నిన్ను మొద్దుదానా అంటే ఎట్లుంటుంది? నాకు కూడా బక్కటోడు అంటే గట్నే ఉంటుంది. మొద్దుదానికి మంచి ఏంది? మరి ముచ్చట బాగా చెప్పినావా లేదా అత్తమ్మ? అల్లునికి ఏమని చెప్తుంది? నువ్వు చెప్పనుంటివి కొడుకాయ నీకు. బాబా ఆడొచ్చి ఒకదమ్ మీద ఒరిచే, నువ్వు ఇంకా ఒరుతున్నావేందే? నా బాధ నాకుందంటే ఏమని చెప్పాలే? నా కోడలట లేదట కనిపించలేదట అని చెప్పాను నానే. నీకు ఎట్లా అనిపిస్తున్నాను నేను అంతుంటే ఎప్పుకో నువ్వు. ఊరూరు ఉరిమి ఎక్కడో పడ్డట్టు సామెత మంచిగానే ఉంటుందా? నాకు అత్తలేదు. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు నా మీద తీయబడుతుంది, గామ మీద కోపం. నేను ఇట్లా వేయండి, నా పొరాలను ఇడిసెట్టి ఎప్పుడన్నా. ఓళ్ళు పోతే నాకేంది, ఎటు పోతే నీకేంది? నేను పోతున్నావ్వా, ఓళ్ళకన్నా చెప్పుకోకుర్రి, నాకు వచ్చిందేంది మధ్యలో? అరే సీనియా, ఎక్కడ వచ్చినావురా? ఇట్రా మీ అత్త ఫోన్ చేసిందిరా. ఏమైందమ్మా గట్లు ఉరిసత్తున్నావు? మా అత్త ఫోన్ చేస్తే ఏంది? మాట్లాడడానికే ఉంది అంతగాను, గంత బీపీలు ఎంచుకోబడుతుందే. మీ అత్త ఉత్తనే ఫోన్ చేసింది అనుకుంటున్నావా రా? నీ పిల్లని కనిపించలేదట, ఇటు వేందట, నీ పోరివి ఒకటే ఉందట, ఏడ్చేది ఎడుతుందట. ఆ పోరునన్న పట్టుకరాపో, ఆన్నే ఉంచుతావా పట్టుకొచ్చుకుంటావురా నువ్వు? ఏంది? నా పిల్లం కనిపించలేదట, ఎటువైందటనే? నా పోలే ఎంత ఎడుతుందో ఏమో, అమ్మ అనుకుంటా. ఇక్కడ ఉండగానే నా దగ్గరికి రాకపో, ఇప్పుడు తల్లిని చూడపోతే ఎట్లుంటుందో ఏం పాడో. అదంతా కాదు ఇది ఇంత కాదు, పొల్లనైతే పట్టుకొద్దాం పారా. ఫస్ట్ వాళ్ళు ఇంటికోదాం పా, మనం ఏదో ఒకటి తెలుసుకున్నది అన్నాడు. పా అమ్మ పా. ఓ వదినా ఏం చెప్తున్నావు? ఇప్పుడు వస్తున్నావు ఆయన, అంత మంచిదైనా? ఇప్పుడే వస్తున్నావు అయ్యా, అంత మంచిదైనా? సాయి దగ్గర రాను రదినా. సాయి లేదేం లేదు, ఏం నా మనమరాలు పంపియ్యు. నీ బిడ్డ ఏటన్నా వీకని ఏమన్నా కానీ మాకేందే, గంగల దున్కనది పోయి గింత ఇది చేసి అది ఎటో వేయండి. గింత పొద్దు అవుతుంది, 11 అవుతుంది, అది ఇంకా రాలేదంటే ఓటితోటి వేయిందో ఓనితోటి వీకింది అది. గంత పెద్ద మాటలు అనక అయినా, అది ఎటు గసుంటి పనులు ఎప్పటికి ఏది అయినా అది ఎటు పోయిందేమో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంత ఇద్దాంపా. ఏం కంప్లైంట్ వద్దు, ఏమద్దు.
ఓల బిడ్డ వాళ్ళు చూసుకోరి, నువ్వు ఇచ్చుకో ఏమన్నా వేసుకో, నా బిడ్డ నాకు పంపు. చిన్నారి, ఓ చిన్నారమ్మా. ఏమైందమ్మమ్మ ఊక పిలుస్తున్నావు చిన్నారి చిన్నారి అనుకుంటా? ఇటు రా బిడ్డ, అయ్యో మీ నాన్న వచ్చిండు. అయ్యో మీ నాన్ననా? అత్తున్నా అత్తున్నా. అవునా, నా ఇప్పుడు అత్తున్నా. నీ అమ్మ లేదు ఓళ్ళే, నన్ను ఏడ్చిన, నాకు భయం వేసింది బాగా. అవునా బిడ్డ, మన ఇంటికి పోదాంపా బిడ్డ మనం. ఇంట్లోకైతే పోదాం రాంజు వదిన. ఏ ముఖం పెట్టుకుని ఇంట్లోకి రమ్మంటున్నావే? నీ బిడ్డని అందుకే 4 రోజులకు ఒకసారి రమ్మన్నావా నే ఇంకొంతటి పంపడానికి? నాకు కొంచెం సిగ్గు అనిపించలేదు ఏందా నీకు? గట్లంటే వదిన, ఏ తల్లైనా గట్ల ఎత్తదా? ఎంత పాపిష్టిదైనా గట్ల ఎత్తదా? నా బిడ్డ సంసారం పాడు చేసుకోవాలని ఏ తల్లైనా పాపిష్టి కోరుకుంటుందా? నీ బిడ్డకు నువ్వు గిట్నే నేర్పుతావా వదిన? నీలాంటి తల్లినే నేను కూడా కదా. పిల్లలు తప్పి ఎత్తే తల్లులదా? అయ్యో ఏడకు వదినా, నా కోపం వస్తే ఓళ్ళని ఏమంటుందో తెలియదు. ఏమనుకోకు వదినా, మరి పోలీస్ స్టేషన్లో పోయినా కంప్లైంట్ ఇద్దామా మరి? పోదాం వదినా, మగ దిక్కులేందాన్ని నన్నోడు పట్టించుకుంటాడు. నా బిడ్డ ఎటువైందని నాకు కలర్ లేదా? నాకు ఒక్క మనమరాలు. నువ్వు గట్లా తిట్టేసరికి నా పానమంతా కలకల అనిపించింది. ఎటో పోయింది వదినా. నాకున్నదోళ్ళు మీరు కాదా? మీరే గట్ల అన్నాక నా బతుకెట్లా? అట్లా కదత్తమ్మా, నీ కళ్ళు కప్పి వేయిందంటే ఎవరితోటో వేయింది అది. నేనే నీ కన్న కొడుకు లెక్క చూసుకుంటా కానీ బాధపడకత్తమ్మా నువ్వు. పాండ్రది నా కంప్లైంట్ ఇద్దాం పాండ్రి పోలీస్ స్టేషన్లో. ఎట్లయితే అట్లా ఎటు పోయిందనే తెలుస్తుంది కదా. చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, ఏం చెప్తున్నావే? అగో ఎప్పుడు వచ్చినవురా నాని? ఇప్పుడు వచ్చిన చిన్నమ్మా, కనిపించలేదా అనే? చేతుల బ్యాగు, పక్కకు పిల్ల, పిల్లని లేపుకొచ్చిందే. ఏందిరా, ఎంత మాట అంటున్నావేందిరా? ఓలురా పోల్లోళ్ళు, ఏం కథ? ఓ బుజ్జి, నువ్వు ఇటు తిరుగు ఒకసారి. నేను ఎక్కడో చూసినట్టే కనిపిస్తుంది. అగో బుజ్జి, నువ్వా? ఇంటి పక్క పోరిని పట్టుకొచ్చినవేందిరా? ఈమెకు పెళ్ళాయే ఒక పిల్లున్నది, పిల్ల తల్లిని పట్టుకొచ్చినవేందిరా? ఆ పిల్ల బతికెట్లరా? ఆ తల్లి బతికెట్లరా? ఈ పోరు ఒకటేనా అయ్యేదానికి? ఇంత ముద్దుగా మాట్లాడుతుండేరా చెల్లె అక్క అది నా అనుకుంటా. నువ్వు గింత పని చేసినవేందిరా? మూర్ఖుడా, నా ఇంట్లోకి వెళ్ళు బాడుకావు. అట్లా అంటే ఎట్లనే చిన్నమ్మా, నువ్వు తప్పోళ్ళు ఉన్నారు మా గురించి నీకు ఫస్ట్ తెలుసు కానీ అలా అమ్మనే మూర్ఖురాలయ్యి వేరే తనకి పెళ్లి చేసి ఇచ్చింది. ఈ మండే నాకు ఎప్పటికి ఇష్టం, మేము చేయవద్దు అస్తలకి సచ్చిన వదిలేనే చిన్నమ్మా నేను. అట్లా అనకండి ఆంటీ, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాం మేము ఇక్కడ నుండి. ఏం ఫ్రెష్ అప్ బిడబడ్డది? నీకు పెళ్ళైంది, ఆ విషయం తెలుసా నీకు? అన్ని విషయాలు తెలిసేనే, నువ్వైతే వేడి నీళ్ళు అయితే కాగబెట్టిపోతా అని చెప్తా. కూసోరిరా కూసోరి, మీ అమ్మ ఫోన్ చేస్తే ఏం చెప్పాలిరా నేను? కూసో బిడ్డ, నువ్వు కూడా కూసోపో. ఈ షాకింగ్లోకి వెళ్ళి తేరుకోవాలంటే ఏ కాలం అవుతుందో. మీరు కూసోరి, మేము చాయ్ పెట్టుకుని వస్తా, తీసుకొని వస్తా, సరేనా? చెక్క తక్క చిన్నమ్మా. అరే మీ చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమన్నది కదరా, మనల్ని ఉంచుకుంటుందా 10-20 రోజులు? ఉంచుకుంటుందని తీసుకొత్తివి, ఏం కదరా ఇంట్లోకి వెళ్ళు అని తిట్టే నీకు కొంచెమన్నా ఏమనిపించలేదేంద్రా? నాకైతే అంత ఎట్నో అనిపించింది. ఇంట్లోకి వెళ్ళు అనగానే నువ్వు తుడుచుకొని నిన్నే కూర్చుంటున్నావేంద్రా? మనం వేరే కాడికి పోయి రూమ్లో ఇంకుందాం పా మరి. పిసానా గతనే అంటుంది మీ చిన్నమ్మ కోపంలా. మనం వేరే కాడికి పోతే మనకు రెంటు, తిండి ఖర్చు అవన్నీ ఎట్లనే, మనం ఇక్కడ ఉండి 4 రూపాయలు సంపాదించుకొని సిటీకి పోదాం. ఆవురా, అది కూడా నిజమే, మన దగ్గర పైసలు లేవు, సంపాదించుకొని పోదాం మరి. మా చిన్నమ్మ ఏమన్నా తిట్టినా పట్టించుకోకు, రేషన్కి అసలుకే పోకు, రేషన్కి పోతే మనకే మోసం వస్తుంది సరేనా? నేను చెప్పింది దీని బంగారం, మనం ఇక్కడ ఉంటేనే సేఫ్టీ, పెద్ద ఇల్లు కదా, ఇక్కడ జాక్కున్నా జాక్కోవచ్చు. నా మాట కాదనకే, నా బంగారం కదా. నీ మాటను ఎప్పుడైనా జవదాటినారా? గట్లన పడుతుంది నన్ను. ఎంత తిట్టినా ఊకుంటా. మా అత్త మిన్నే గెలిచిందని, మీ చిన్నమ్మ గంత మంచి ఉన్నది, నేనేమంటారా? మరి పో, మరి మా చిన్నమ్మకి వెళ్ళిపోయి పో ఇంట్లోకి పోయి. సరేరా పోతా మరి. ఏమైంది బిడ్డ, కూసోమంటే కదా? ఏటత్తున్నావు కిచెన్ సైడ్? రాక్ బిడ్డ, నేను చేసి తీసుకొస్తా కదా. అట్లా కాదంటే మీకేమన్నా హెల్ప్ చేస్తా అని వస్తున్నా కిచెన్లకి. నాకు కూడా అన్ని పనులు వచ్చు కదా. వచ్చు కానీ అద్దుతీ బిడ్డ, నేను చేసి పెడతా సరేనా? కూసోపో నా కొడుకు పక్క పొంటి. ఏమన్నా స్వీట్ తీసుకొచ్చి నోరు తీపిస్తా కానీ. అయితే వాని కానీ బిడ్డ, మరి పెళ్ళి గిట్లా వేసుకున్నారా? ఎక్కడికన్నా పోయి, ఏ గుళ్ళకన్నా పోయి? ఆ తప్పు పని అయితే ఏ కురు బిడ్డో.
చేసుకోలేమే చిన్నమ్మ, చేసుకుంటా అని చూస్తున్నాం. ఇక అదే పని ఎత్తి ఏదైనా గుళ్ళకి పోయి మీరు చిన్నబాపు తమ్ముడు మేము మిమ్మల్ని తీసుకుపోయి పెళ్లి చేసుకుంటా. మా అమ్మోళ్ళకి ఎప్ప వాళ్ళకి దానికి చెప్తే పరకంపదేనాయే, అది ఊరంతా డబ్బు దాటిస్తుంది. నువ్వు చేసిన పని సక్కందని ఊరు దాటిస్తాదిరా. ఇంటికాడ ఉన్న పోరు పరిస్థితి ఏందిరా? మొన్ననే లగ్గమయ్యే కొత్తగా ఆ పోరు బతుకు ఎటు కాకుండా వేసినావు కదరా నువ్వు. నేను కూడా ఫస్ట్ ఇవన్నీ చెప్పినా అంటే నాకు ఒక పిల్లు ఉన్నది, నాకు ఒక ఫ్యామిలీ ఉందంటే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వే కావాలి నాకు, నా పిల్ల మద్దు అనుకుంటే చెప్పినా అంటే ఉత్తగా చచ్చిపోతాడు అని వచ్చిన ఆంటీ. గట్లేసిన వరబాడుకో, నీకు వచ్చేనా బుద్ధి లేదారా? ఈ అమ్మాయి ఎంత మంచి ఆలోచించి చెప్పింది. నువ్వు చచ్చిపోనీయలేవేందిరా? చచ్చిపోతా అన్నోడు ఓడి చచ్చిపోడు, నువ్వు వచ్చి ఇట్లా బదనమైనవు నువ్వు. సరే కానీ మరి రేపు గుళ్ళకు దండలు మార్చిపిస్తా, మరి ఏమంటారా? సరే ఆంటీ. దండలేనా తాళి చెప్పి చిన్నమ్మ ఒకటి పైసలు నేను ఇస్తా కానీ. తాడెక్కడ అందుద్దదిరా? ఇప్పట్లో ఏడందుద్ది? 2 పుస్తలు అయితే చేపియనికి చూస్తా. ఆ పుస్తలు కూడా అందపోతే పసుపు తాడు కట్టేవి తీయు. ఆ పసుపు తాడు ఇప్పి మళ్ళా తాడుని పుస్తలు తాడు కట్టేవు తీయలేవురా. ఇగో నువ్వు చేసిన ఘనకార్యానికి నాకు మాటలు కూడా చక్కగా అత్తలేవురా. దోస్తులు, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇగో మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? రమ ఇలా అమ్మ నాన్నతోటి అలా భర్తతోటి వెళ్ళిపోతుందా? ఈ రాజుగారిని పట్టుకొనే ఉంటుందా? అలా పిన్ని పెళ్ళి ఎత్తంటుంది, మరి చేస్తుందా? చేయకముందే పోలీసులు వచ్చి తీసుకుపోతారా అనేది పార్ట్ 5లో యుద్ధం దోస్తులు. కొంచెం కామెంట్ చేయండి దోస్తులు, పార్ట్ 5 కావాలో వద్దో. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీస్తాం వీడియో, లేకుండా తీయం కదా. కొంచెం మేము కూడా కష్టపడి వీడియో తీస్తాం కదా. మా టైం కూడా మీరు ఆలోచించండి దోస్తులు. కావాలంటే పార్ట్ 5 అని కామెంట్ చేయండి. మీ కామెంట్ తోటే నేను వీడియో అప్లోడ్ అనేది చేస్తాను.